హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో చెప్పాను కదా, ఈ వీడియోలో నేను నా సైక్లింగ్ ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఈ సైక్లింగ్ ట్రిప్ అయితే మార్చ్ 31st చేయడం జరిగింది. మొత్తం 120 కిలోమీటర్స్, అంటే వెళ్ళడానికి రావడానికి కలిపి, అంటే మొత్తం 60 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ వేసుకుంటే 120 కిలోమీటర్స్. విజయనగరం టు వైజాగ్ డెకత్లాన్ ఉంది కదా, మురళీనగర్లోనే, అక్కడ వరకు మాట. అంటే మా ఇంటి దగ్గర నుంచి వైజాగ్ మురళీనగర్ డెకత్లాన్ దగ్గర మా రిలేటివ్స్ ఇల్లు ఉంది, అక్కడ వరకు 60 కిలోమీటర్స్ వస్తుంది మా ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు యావరేజ్ చూసుకుంటే. మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇంకో 60 కిలోమీటర్స్, మొత్తం 120 కిలోమీటర్స్. నేను ఇది చెప్పేదానికన్నా ముందు ఒక డౌట్ క్లియర్ చేయాలి. చాలా మంది అడుగుతున్నారు, వీడియోస్ ఎందుకు అంత ఎక్కువ డ్యూరేషన్ పెడతాం, 30 మినిట్స్ అని 40 మినిట్స్ అని. మామూలు తక్కువ డ్యూరేషన్ పెడితే జనాలు కూడా చూస్తారు కదా, లేకపోతే బోర్ కొడుతుంది, ఎక్కువ డ్యూరేషన్ ఉంటాను అంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు పెట్టచ్చు, ఇప్పుడు మీరు యూట్యూబ్లో గట్టా చూస్తే, ఇప్పుడు సపోజ్ నేను నా సెకండ్ వీడియో మీరు బుక్స్ మీద చేశాను, రీడింగ్ టిప్స్ గట్టా. ఇప్పుడు నార్మల్గా మీరు యూట్యూబ్లో గట్టా చూస్తే ఏమంటారు, మహా అయితే 3-4 మినిట్స్ ఉంటుంది, ఒక 10 టిప్స్ ఇస్తాడు స్పీడ్గా, అయిపోయింది. నేను అలా చెప్పొచ్చు, కానీ అలా చెప్తే ఏంటంటే యూనిక్నెస్ ఉండదు. భీమేష్ సార్ కూడా ఛానల్లో ఉండే వీడియోస్ ఎలా ఉండాలంటే, భీమేష్ సార్ కూడా చెప్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి. అంటే నా యొక్క స్టోరీ టెల్లింగ్ ఉండాలి, నా యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కలిపి చెప్తేనే దాని యొక్క యూనిక్నెస్ వస్తుంది. ఇప్పుడు అందరిలో నేను, ఇప్పుడు సపోజ్ మీకు నచ్చిన బుక్ ఫస్ట్ చదవండి, ఆ తర్వాత బుక్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది అనేసి ఒక పాయింట్ ఇచ్చి చెప్పవచ్చు. అలా చెప్పడం కన్నా అసలు నాకు ఎలాగా బుక్ రీడింగ్ హ్యాబిట్ వచ్చింది, దాన్ని నేను అలా మెల్లిమెల్లిగా గ్రో చేసుకుంటూ వచ్చాను, అందులో నేను తీసుకున్న టిప్స్ ఏంటి, నాకు నేను ఓన్గా చేసిన టిప్స్ ఏంటి, దీనివల్ల నాకే బెనిఫిట్స్ వచ్చాయి, ఇలా చెప్తే మీరు కూడా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేనేం పెద్ద ఇప్పుడు మంచి పొజిషన్లో లేను, నేను చెప్పాలంటే నార్మల్, మనందరం ఒకే పొజిషన్లో ఉన్నాం, మనందరం గ్రో అవుతున్నాం మెల్లిమెల్లిగా, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు కొంచెం రిలేట్ చేసుకోగలుగుతారు. ఫుల్ 1 మిలియన్ 2 మిలియన్ ఫాలోవర్స్ ఫుల్గా ఉన్నాడు, బాగా డబ్బులు గట్ట ఉన్నాడు చెప్పేదానికన్నా మనలాంటి వాళ్ళు చెప్పుకుంటే, కొంచెం మన పక్కన కూర్చున్నాడు చెప్తే ఎలా ఉంటుంది, మన పక్కన కూర్చుని ఫ్రెండ్ చెప్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈజీగా రిలేట్ అయ్యి చేయగలుగుతారు, ఆ ఇంట్రెస్ట్ చూపెడతారు చేయడానికి. కాబట్టి నేను ఈ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, నా స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చెప్పేసరికి కొంచెం వీడియో పెద్ద అవుతుంది, కానీ ప్రాబ్లం ఏం లేదు. మీకు బోర్ కొడితే కింద డిస్క్రిప్షన్లో నేను టైం స్టాంప్స్ ఇస్తున్నాను, ఏ టైం ఫ్రేమ్లో ఎడిట్ చెప్తున్నాను, అది మీరు చూసుకొని దాన్ని బట్టి మీకు ఏ టైం ఫ్రేమ్ కావాలో దాంట్లోకి వెళ్ళిపోయి ఆ వీడియో పర్టికులర్ డ్యూరేషన్ చూసుకోండి, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు బోర్ కొడుతుందని నేను తగ్గించేస్తే నా యొక్క యూనిక్నెస్ని పోగొట్టినట్టు అవుద్ది, నేను అందరిలో తయారవుతాను. నా ఛానల్ ఒక యూనిక్నెస్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు చూస్తే ఏదో ఒకటి, ఇప్పుడు ఫిట్నెస్ ఛాలెంజ్ మీద బోల్డెన్ వీడియోస్ ఉంటాయి, ఓకే, ఒకటి చేసిన సేమ్ ఛాలెంజ్ నేను కూడా చేశాను, ఇద్దరు సేమ్ ఛాలెంజ్ చేసాం, ఇద్దరు వీడియోలు ఏదో చూసినా ఒకటే. కానీ మీరు నా యొక్క స్టోరీ టెల్లింగ్ అలవాటు పడ్డారనుకోండి, ఆడి చూడరు, ఇద్దరిది ఒకటే కదరా, భీమేష్ ఛానల్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం టైప్లో నా ఛానల్లోకి వచ్చి వస్తారు. ఎందుకంటే మీరు అలవాటు పడిపోయారు, నా యొక్క స్టోరీ టెల్లింగ్ అలవాటు పడ్డారు, కాబట్టి మీరు దాంట్లో చూస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా ఉంటుంది, కొంచెం బోర్ కూడా మీకు కూడా, కొంచెం మీరు నాకు అలవాటు అయిపోయారంటే కనుక నిజంగా చెప్తున్నాను, ఎడిక్ట్ అయిపోతారు నా యొక్క స్టోరీ టెల్లింగ్కి. కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే, మొత్తం రౌండ్ ట్రిప్ 120 కిలోమీటర్స్ అన్నాను కదా. విజయనగరం మా ఇంటి దగ్గర నుంచి, మా ఇల్లు అంటే సపోజ్ ఎన్సీఎస్ థియేటర్ మీకు తెలిసి ఉంటే కనుక, విజయనగరం ఎన్సీఎస్ థియేటర్ నుంచి వైజాగ్ మురళీనగర్లో డెకత్లాన్ ఉంది కదా, అక్కడ వరకు, అంటే ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట అదంతా, అక్కడ వరకు 60 కిలోమీటర్స్ వస్తుంది రౌండ్ ట్రిప్ అన్నమాట, 120 కిలోమీటర్స్. అయితే చేద్దాం అనుకున్నాను. దీనికన్నా ముందు నేను ఆల్రెడీ 2 సైక్లింగ్ ట్రిప్లు వేసాను, మీకు అది చెప్పాలి. ఒకటి 2022లోని, ఒకటి 2020లోని. 2020లోని ఆగస్ట్ 15ని మొత్తం 60 కిలోమీటర్స్ వేసాం. ఎక్కడి నుంచి, విజయనగరం నుంచి భీమిలి వరకు. భీమిలికి వెళ్ళి కొంచెంసేపు అక్కడ బీచ్లో ఉండి, మళ్ళీ భీమిలి నుంచి విజయనగరంకి నాకు 5 అవర్స్ పట్టింది. ఉదయం 5:30కి స్టార్ట్ చేస్తే 11:30 10:30 కల్లా ఇంటికి వచ్చాను, అయిపోయింది. సెకండ్ వచ్చేసరికి అది నా ఫ్రెండ్తో వేసాను, మా ఫ్రెండ్ నేను వెళ్ళాం, 5 అవర్స్ పట్టింది. సెకండ్ వచ్చేసరికి 2022లోనే December 19th వేసాం. అది విజయనగరం నుంచి మధురవాడలో మా ఫ్రెండ్ రూమ్ ఉంది, అక్కడ వరకు అన్నమాట. మధురవాడకి వెళ్ళి మా ఫ్రెండ్ రూమ్కి మళ్ళీ రిటర్న్ వచ్చేసి సాయంత్రంలోకి వచ్చేయాలని. అది మొత్తం రౌండ్ ట్రిప్ 80 కిలోమీటర్స్. కానీ మధ్యలోనే నా సైకిల్ బ్రేక్ డౌన్ అయిపోయింది, మొత్తం ఆ పెడల్ ఏంటి, ఆ వీల్స్ ఏంటి, ఆ చైన్ ఏంటి, మొత్తం అన్నీ వదిలేసే. అప్పటికి లైట్ ఫెయిల్ కూడా అయిపోయింది. నైట్ 8:30 అంత అయింది, రఘు కాలేజ్ కన్నా కొంచెం ముందు. అది బాగా పల్లెటూరు, ఇంకా అక్కడ మెకానిక్స్ గట్రా ఎవరు ఉండరు, ఇంకా ఆ టైంలో సైకిల్ షాపులు అసలు ఉండవు. కాబట్టి మధ్యలో అక్కడికి ఆపేసి సైకిల్ ఆటోకి ఎక్కించుకొని నేను మా ఫ్రెండ్ వచ్చేసి వచ్చింది. కాబట్టి యావరేజ్గా ఒక 70 కిలోమీటర్స్ వేసామనుకోండి, 80 కిలోమీటర్స్ మా టార్గెట్. ఈ సెకండ్ ట్రిప్ ఫెయిల్ అవడం వల్ల నేను ఖచ్చితంగా అప్పుడే వేసుకున్నాను, ఎలాగైనా థర్డ్ ట్రిప్ చేయాలి. అంటే నేను ఫినిష్ చేయలేదు, ఏదో ఒకటి నా ప్రాబ్లం అయితే కాదు, సైకిల్ బ్రేక్ డౌన్ అయింది, అయినా సరే నేను ఖచ్చితంగా నన్ను ప్రూవ్ చేసుకోవాలని టైప్లోని ఇంకొక ట్రిప్ వేద్దామని అప్పుడు అనుకున్నాను. అయితే రీసెంట్గా ఇప్పుడే ప్లాన్ చేద్దామని చెప్పేసి మొన్న అనుకున్నాను, ఎప్పుడు ఫిబ్రవరి ఆ టైంలో అనుకున్నాను, ఎప్పుడైనా ఇంకొక నెక్స్ట్ 1 మంత్ అలా చేద్దామని చెప్పేసి. అయితే మా ఫ్రెండ్ అడిగాను,
ఫస్ట్ 2 ట్రిప్స్ కూడా మా ఫ్రెండ్స్తో వేసాను. ఇప్పుడు మీరు సోలోగా కాకుండా ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఇంకొక పార్ట్నర్తో కానీ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే టైం అనేది కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు ఫిట్నెస్ లెవెల్స్ ఒకలా ఉండవు. కొన్నిసార్లు మీకు నొప్పులు వచ్చేసి కాళ్ళు నొప్పులు గట్ట వచ్చేసి మీరు రెస్ట్ తీసుకుంటారు 5 నిమిషాలు ఆగి, కొన్నిసార్లు ఆడ రెస్ట్ తీసుకుంటాడు. ఇలా కొంచెం టైం వేస్టెడ్ టైం ఎక్కువైపోద్ది. అది మీరు సోలోగా చేశారు అనుకోండి, మ్యాక్స్ నాకు తెలిసి 1 అవర్ 2 అవర్స్ కవర్ అయిపోద్ది, మీకు సేవ్ అవుద్ది. ఇప్పుడు ఒక 5 అవర్స్ పట్టింది అనుకోండి ఒక సైక్లింగ్ ట్రిప్, ఇప్పుడు మీరు సోలోగా వేస్తే మహా అయితే 3 to 3.5 అవర్స్ పడుతుంది అంతే, మీకు సేవ్ అవుద్ది టైం. అయితే ఈసారి కూడా నేను మా ఫ్రెండ్తో వేద్దాం అనుకున్నాను. నేను లాస్ట్ టైం 70 కిలోమీటర్స్ సగంలో అయిపోతున్నాను కదా, అప్పుడు నాతో వచ్చిన మా ఫ్రెండ్తోనే ఇప్పుడు కూడా వేద్దాం అనుకున్నాను. నేను ఫోన్ చేశాను, అరే ఇలా వేద్దాం అనుకుంటున్నాను, వైజాగ్కి మొత్తం కిందటిసారి 80 కిలోమీటర్స్ అనుకున్నాం కానీ మధ్యలో 70 కిలోమీటర్స్ కాపిస్తాం కదా, ఇప్పుడు 80 కూడా కాదు 120 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ అవుతుంది. కిందటిసారి మధురవాడ వరకు వెళ్ళాం కదా, ఇప్పుడు ఏకంగా వైజాగ్ మురళీనగర్ వరకు వెళ్దాం, అదే బిర్లా జంక్షన్ అంటారు దాన్ని, మురళీనగర్ వరకు వెళ్దాం, మొత్తం 120 కిలోమీటర్స్ అవుతుందంటే ఆడి మధ్యన కొంచెం ఫిట్నెస్ లెవెల్స్ కూడా తగ్గి కొంచెం ఎక్సర్సైజ్ చేయడం మానేశాను కాబట్టి నేను ఇప్పుడు వెయ్యనరా ఏమో నేను చెప్పలేను, నాకు నొప్పులు కూడా వచ్చేస్తే ఆ టైంలో నాకు నొప్పులు వస్తాయంట. ఆ టైంలో నాకు 2-3 డేస్ ఫుల్ నొప్పులు వస్తే కొంచెం లైట్గా ఫీవర్ వచ్చిందని అన్నాడు. నాకేం రాలేదు, నాకేట్ ఎఫెక్ట్స్గా లేవు, పోస్ట్ సైక్లింగ్ ట్రిప్ ఎఫెక్ట్స్ సెకండ్ టైం. ఈ మధ్యన ఫిట్నెస్ కూడా లేదు, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, పెయిన్స్ గట్రా వచ్చేస్తాయి అని చెప్పేసి నేను రాను అన్నాడు. అయితే అప్పుడు నేను అనుకున్నాను ఖచ్చితంగా దీన్ని సోలోగా చేయాలని. ఎందుకంటే మ్యాక్స్ మా గ్యాంగ్లోనైతే మా ఇద్దరమే కొంచెం ఫిట్నెస్ పరంగా ఉంటాం, కొంచెం చేయగలుగుతాం ఏదైనా. మరి ఏంటి రానన్నాడు, మ్యాక్స్ ఇంకెవరు రారు, ఒకవేళ వాళ్ళు వచ్చినా సరే అంటే సరదాపడి వచ్చేసినా సరే నాకు లేట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఉండదు, ఆ క్యాపబిలిటీస్ ఉండవు అంతసేపు సైక్లింగ్ చేయడానికి, దీనివల్ల నాకు లేట్ అయిపోద్ది. కాబట్టి ఎలాగైనా సోలో చేయాలనుకున్నాను. అయితే ఇప్పుడు ఏ డే ప్లాన్ చేయాలి సైక్లింగ్ ట్రిప్ని? మార్చ్ ఎండింగ్ వీక్లో గుడ్ ఫ్రైడే పడింది, ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజులు ఒకవేళ సెలవు వస్తాయి కదా, నేను నైట్ డ్యూటీ చేస్తాను కాబట్టి ఫ్రైడే ఒకవేళ మార్నింగ్ లెగలేను, పడుకొని లెగిసిన తర్వాత మ్యాక్స్ 1 గంట 2 అయిపోద్ది. కాబట్టి ఫ్రైడే అవ్వదు, సాటర్డే చేయాలనుకుని సాటర్డే ఒక ట్రిప్ వేసేస్తే నాకు సండే రెస్ట్ దొరుకుతుంది. మండే రాత్రి మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి నాకు 2 days రెస్ట్ దొరికేస్తుంది, దగ్గరగా నాకు రికవరీ గట్ట అయిపోద్ది అని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. మార్చ్ 13 వెళ్దాం అని, అంటే ఆ రోజు సాటర్డే పడింది. కానీ ఏం జరిగింది, మా కంపెనీలో గుడ్ ఫ్రైడే సెలవు ఇవ్వలేదు, అంటే ఆప్షనల్ అది, ఆ రోజు సెలవు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు నాకు నార్మల్గా సాటర్డే సండే సెలవు వచ్చాయి వీకెండ్సే. ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేయాలి. ఇంకా నేను అనుకున్నాను ఎందుకు చేంజ్ చేయాలి, ఇప్పుడు చేంజ్ చేస్తే మరి ఇంకా ప్రసక్తి లేదు, ఇప్పుడు చేంజ్ చేస్తే మనం నెక్స్ట్ వీకెండ్కి వెళ్తుంది, ఏమో నెక్స్ట్ వీకెండ్ డేట్ అవుద్ది ఏటో తెలియదు కాబట్టి చెప్పలేం, కాబట్టి ఖచ్చితంగా ఈ వీకెండే చేయాలి. అయితే అనేసుకున్నాను సాటర్డే అయితే అవ్వదు, ఎందుకంటే ఫ్రైడే వర్క్ అయిపోయిన తర్వాత సాటర్డే లేట్ అయిపోద్ది, సాటర్డే అవ్వదు, ఖచ్చితంగా నేను సండే చేయాలి. అంటే నాకు ఒక్కరోజు రికవరీ దొరుకుతుంది, మళ్ళీ మండే నుంచి నేను వర్క్లో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటి, నా దగ్గర సైకిల్ లేదు. ఒకవేళ నా సైకిల్ని బాగు చేయించినా సరే పాత సైకిల్ని, ఇందాక చెప్పాను కదా సెకండ్ దాంట్లో నేను నా సైకిల్ బ్రేక్ డౌన్ అయిందని, సేమ్ ఆ సైకిల్ అది కాయదు. అప్పుడు 70 కిలోమీటర్స్కి అది బ్రేక్ డౌన్ అయింది, ఇప్పుడు 120 కిలోమీటర్స్ అసలు కాయదు, నన్ను 30 రూపాయలు పెట్టేస్తుంది ఆ ట్రిప్లో అంతటికి. అయితే అప్పుడు సైకిల్ బ్రేక్ డౌన్ అయిన ట్రిప్లో నా ఫ్రెండ్ వచ్చాడు కదా, వాడి దగ్గర సైకిల్ ఉంది, HRXది గేర్ సైకిలే, కొంచెం కాస్తుంది ఇలాంటి ట్రిప్స్ అన్నింటినీ కాస్తుంది, లాంగ్ ట్రిప్స్ని. అయితే నేను వాడి సైకిల్ తీసుకెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే వాడు ఎలాగో రావట్లేదు కాబట్టి వాడి సైకిల్ అడిగాను, వాడు కూడా ఇస్తా అన్నాడు. 1 వీక్ ముందు వాడి సైకిల్ తెచ్చేసుకున్నాను, ఇంటి దగ్గర మొత్తం గ్యాల్ గట్ట కొట్టించాను. ఆ సైక్లింగ్ ట్రిప్ కన్నా ముందు 3 days నుంచి నేను రోజు 1 hour చెప్పిన సైక్లింగ్కి వెళ్ళేవాడిని. అంటే కొంచెం మనకు కూడా అలవాటు అవుద్ది, చాలా రోజులు అయింది కదా, ఇంకొకటి ఆ పెడలింగ్ చైన్ గట్ట లూజ్ అవుతే కొంచెం ఫ్రీ అవుతాయి అని చెప్పేసి ఆ మూమెంట్ నేను 3 రోజులు చేశాను. అయితే సండే కదా ట్రిప్, నేను సాటర్డే నార్మల్ టైంకి పడుకుని పోలేదు, ఎందుకంటే నార్మల్గా అయితే నేను 1కి 2కి లేకపోతే 12కి పడుకుంటాను, 9కి 10కి లెగిస్తాను, ఎందుకంటే నైట్ డ్యూటీ కాబట్టి. కానీ ఈరోజు సాటర్డే మాత్రం ఖచ్చితంగా బేగా పడుకోలేదు, ఎందుకంటే పడుకుంటేనే నేను బేగా లెగుస్తాను, ట్రిప్ని బేగా స్టార్ట్ చేస్తాను ఎర్లీ మార్నింగ్, మళ్ళీ బేగా ఎండ్ చేయొచ్చు. నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రిప్లోని మెయిన్ ప్రాబ్లంకి వచ్చేసరికి లైట్ ఫెయిల్. నేను ఈ ట్రిప్ని 120 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ని రాత్రి చీకటి పడే లోపు క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే హైవే అది, హైవేలోని ఇప్పుడు సైకిల్కి ముందు లైట్ ఉండదు వెనక లైట్ ఉండదు, నేను సైడ్ తొక్కుతుంటే వెనక నుంచి ఎవడొక లారీ వచ్చి కొట్టుకెళ్ళిపోతున్నాను, అలాంటి చాలా యాక్సిడెంట్స్. కాబట్టి నేను లైట్ ఫెయిల్ అయ్యే లోపు వచ్చేయాలి, ఎందుకంటే యాక్సిడెంట్స్ గట్రా అవుతుంటాయి. ఆ నైట్ టైం ఎవరు చూడ్డు, ఎవడో సైడ్ని సైకిల్ తొక్కుంటే ఎవడో ఒకడు వస్తాడు 120 కిలోమీటర్స్ సైకిల్ ట్రిప్ వేస్తాడు, ఆడి కోసం జాగ్రత్తగా వెళ్దాం అని ఎవడు అనుకోడు, స్పీడ్గా వస్తూ ఉంటాడు లారీ డ్రైవరు, దర్మని గుద్దేస్తాడు, నేను ఆ మూలకి వెళ్ళిపోతాను తుప్పల్లోకి, పట్టించుకోడు, ఎవడు కనబడదు కూడా. నేను ఆ టైంకి బయటకు వచ్చి హెల్ప్ అంటే తప్ప ఎవరికి తెలియదు, నన్ను ఎవడు కాపాడు. కాబట్టి నేను లైట్ ఫెయిల్ అయ్యే లోపు ఇంటికి వచ్చేయాలి, కాబట్టి నేను వీలైనంత మార్నింగ్ లేచి స్టార్ట్ చేయాలి ట్రిప్ని. అయితే నైట్ పడుకుని పోదాం అనుకున్నా, నిద్ర పట్టలేదు. నిద్ర ఎందుకు పడుద్ది, రోజు నైట్ డ్యూటీ చేసి 12, 1 గంట 2కి పడుకున్నాడు, ఒకసారి నైట్ 9 గంటలకల్లా పడుకుని పోయి 6 hours స్లీప్ తోటి ట్రిప్ వేసేద్దాం అనుకుంటే ఎలా అవుద్ది, అవ్వలేదు. ఆ రోజు నైట్ నాకు అసలు నిద్ర పట్టలేదు. నేను 3:30కి అలారం పెట్టాను,
9:30కి 10కి పడుకున్నాను. మొత్తం 5 or 6 hours స్లీప్ దొరకద్దు కదా, సరిపోద్దని చెప్పేసి. ఆ రోజు మీరు నమ్ముతారో లేదో, నేను నిమిషం కూడా పడుకోలేదు. అటు తిరుగుతాను ఇటు తిరుగుతాను, అంటే కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరలేదు. ఎందుకంటే స్లీప్లో ఒక రకమైన స్లీప్ అంటారు దీన్ని, NSDR, నాన్ స్లీప్ డీప్ రెస్ట్ అనేసి. పడుకో అంటే మనం కొంచెం తెలివి మీద ఉంటాం, కానీ స్లీప్లోని బెనిఫిట్స్ అని ఇందులోకి వస్తాయి. అంటే ఒక చిన్న న్యాప్ లాంటిది అనుకోండి. ఆ టైప్లోనే కళ్ళు మూసుకొని ఉన్నాను, కానీ నిద్ర పట్టట్లేదు, తెలివి మీద ఉన్నాను కానీ కళ్ళు మూసుకొని ఉన్నాను. ఇంక లాస్ట్కి అలారం మోగింది. ఇంకేం చేస్తాం, మరి పడుకోవడం అవ్వదు, ట్రిప్ కూడా క్యాన్సిల్ చేయడం అవ్వదు, ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయిపోయాను. లెగిసాను, ఫ్రెష్ అప్ గట్ అయిపోయాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇలాంటి ట్రిప్స్ చేసినప్పుడు మీ బాడీ ఖచ్చితంగా ఫ్యూయల్ అందించాలి. ఎంత వీలైనంత అంటే ఎక్కువ తినడం కాదు, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా జాగింగ్ చేస్తే స్లో పేస్లో గంటకి 600 క్యాలరీస్ కరిగిస్తారు. సైక్లింగ్కి కనీసం నాకు తెలిసి 1600, 700 to 1000 క్యాలరీస్ దగ్గర కరిగిస్తారు. అంటే మీ యొక్క ఇంటెన్సిటీ బట్టి, లేకపోతే ఆ ఎత్తు పొలాలు ఉంటాయి కదా అప్ అండ్ డౌన్, వీటి బట్టి బోలెన్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకున్న ఎండ గట్ట. ఆ టైంలో సమ్మరే, ఎండ కూడా ఉంది కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే మీకు దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది నేను గంటకి ఎన్ని క్యాలరీస్ కరుగుతాయి కానీ. కాబట్టి నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాను. డైట్లోని మొత్తం ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అండ్ వాటర్, ఈ 4 ఇంక్లూడ్ అయ్యే రోజు. నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి నేను హెవీగా తినాలి. ఎందుకంటే నేను మళ్ళీ లంచ్ ఎప్పుడు చేస్తాను, అక్కడ వైజాగ్ చేరిపోయిన తర్వాత మధ్యాహ్నం చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మధ్యలో ఇంకెక్కడ ఎట్టి తినకూడదని, అంటే ఒక మీల్ చేయకూడదు, ఈ మధ్యలోనే ఫిక్స్ అయిపోయాను. అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ నేను ఖచ్చితంగా హెవీగా తినాలి. అయితే ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్కి ఎగ్స్ను, కార్బ్స్కి వాటర్ మెలన్ తిన్నాను. వాటర్ మెలన్, హాఫ్ వాటర్ మెలన్ తిన్నాను. అంటే వాటర్ మెలన్ ఇంత ఉంటుంది కదా, చిన్నది ఇంత వాటర్ మెలన్, అందులో హాఫ్ తినేసాను పూర్తిగా కార్బ్స్ కోసం. ప్రోటీన్ కోసం 8 eggs తిన్నాను. 8 whole eggs, ఎగ్ వైట్స్ కాదు, 8 whole eggs. మొత్తం ఎగ్ యోక్, ఎగ్ వైట్తో కలిపి మొత్తం 8 eggs తిన్నాను. ఒక ఎగ్లో యావరేజ్గా 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి 8 7s 56 grams ఆఫ్ ప్రోటీన్ను, కార్బ్స్, ఒక హాఫ్ వాటర్ మెలన్ తినేసాను. అక్కడికి అయిపోయింది. హాఫ్ వాటర్ మెలన్ తినేసాను. కరెక్ట్గా నేను స్టార్ట్ చేసింది అయితే మాత్రం 5:45 AM ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ చేసిన 1 hour లోపే నేను తగరపల్స్ వరకు వెళ్ళిపోయాను. అంటే దగ్గర క్లోజ్ టు 30 kilometers ఎంత ఉంటుంది, వెళ్ళిపోయాను. అంటే 6:45, 7 కల్లా నేను తగరపల్స్ దాటేసాను. ఇంకా నాకు ఓన్లీ 30 kilometers ఉంది సైక్లింగ్ చేయడానికి. ఈ 30 kilometers చేయడానికి నాకు 9:30 అయింది. అంటే 7 అనుకోండి, 7 to 8, 8 to 9, 9 to 9:30, 2.5 hours పట్టింది ఈ 30 kilometers నేను సైక్లింగ్ చేయడానికి. మీరు అనొచ్చు ఎందుకని, ఆ టైంకి ఎండ వచ్చింది, ఇంకో పక్క ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, ఇలాగ బోర్డు అంత టైం వేస్ట్. ఈ మధ్యలో నేను స్నాక్స్ కింద అయితే మాత్రం అరటిపళ్ళు పట్టుకెళ్ళాను. బనానాస్ ఉంటాయి కదా, హాఫ్ డజన్ బనానాస్ పట్టుకెళ్ళాను. అంటే 6 bananas పట్టుకెళ్ళాను. గంటన్నరకి 2 bananas, హాఫ్ లీటర్ వాటర్ తాగాను. మళ్ళీ మధ్యలోని ఈ ఎండ వల్ల నన్ను నోరు ఆరిపోకుండా, అంటే ఇప్పుడు మనం అలాగ కంటిన్యూస్గా సైక్లింగ్ చేయడం వల్ల ఈ ఎండకి, ఆ హ్యూమిడిటీకి మన నోరు ఆరిపోతుంటుంది. కాబట్టి నోరు ఆరకుండా ఏం చేయాలంటే, నోట్లో కొంచెం వాటర్ వేసుకొని, అంటే గుడక మింగకుండా నోట్లో వాటర్ ఉంచుకొని సైక్లింగ్ చేయాలి. దీనివల్ల మీకు ఎప్పటికీ నోరు ఆరదు. ఆ మాయిశ్చర్ ఉండడం వల్ల నోరు ఆరకుండా మీకు ఎక్కువసేపు ఆయాసం గట్ట రాకుండా, లేకపోతే వాటర్ గట్ట తాగాలనిపించే థర్స్టీ గట్ట రాకుండా మీరు ఎక్కువసేపు సైక్లింగ్ చేయగలరు. అదొక టిప్. ఇంకొకటి ఏంటంటే, చాక్లెట్స్ ఉంటాయి కదా, నార్మల్గా చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్ ఇలా చప్పేస్తూ ఉండాలి. ఒక చాక్లెట్ వెళ్తే ఇంకో చాక్లెట్ అని చెప్పేసి చాక్లెట్ చప్పేస్తుంటాయి. దీనివల్ల మీకు సలైవా జనరేట్ అయ్యి మీ నోరు ఆరకుండా ఎక్కువసేపు మీరు సైక్లింగ్ చేసే విధంగా మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే 9:40 కల్లా ఇంటికి వెళ్ళిపోయాను. 9:30కి ఇంటికి వెళ్ళాను అనుకోండి కరెక్ట్గా. అంటే 5:45 to 6:45, 7:45, 8:45, 9:20, అంటే క్లోజ్ టు 4 hours నాకు పట్టింది ఇంటికి వెళ్ళడానికి. అయితే ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే కొంచెం వాటర్ తాగేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అని చెప్పేసి 1/2 kg చికెన్ తెచ్చుకున్నాను. నా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి నేను ఏం తిన్నానంటే 1/2 kg చికెన్, 250 grams చికెన్, 2 eggs, మళ్ళీ 2 whole eggs, కొంచెం అన్నం కొంచెం అంటే ఎక్కువ అన్నమే, మళ్ళీ పెరుగన్నం కొంచెం తిన్నాను. అంటే కార్బ్స్ వస్తే నాకు పెరుగులోని ప్రోబయోటిక్ వచ్చింది. హోల్ ఎగ్స్ 2, అంటే 7 2s 14 grams ప్రోటీన్ అక్కడ. 250 grams అంటే సపోజ్ 100 gramsకి మీరు 25 వేసుకుంటే నాకు దగ్గర 50, 63, అంటే యావరేజ్గా 65 అనుకోండి. ఇప్పుడు చికెన్కి వచ్చేసరికి 65 grams కదా, ఈ ఎగ్స్కి వచ్చేసరికి 14 grams, మొత్తం 80 grams యావరేజ్గా. 80 grams ప్రోటీన్, కొంచెం కార్బ్స్. లంచ్ అయిపోయిన తర్వాత నేను 1:45కి బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి. సేమ్ ఆ మధ్యలోని స్నాక్స్ గట్ట తింటూ అక్కడక్కడ వాటర్ మెలన్ తిన్నాను కొంచెం హైడ్రేషన్ కోసమని. మళ్ళీ ఎక్కడికక్కడ వాటర్ గట్ట కొనుక్కుంటూ, వాటర్ గట్ట తాక్కుంటూ, మళ్ళీ చాక్లెట్స్ గట్ట తిన్నాను. అయితే నేను రిటర్న్ ఇంటికి వచ్చేసరికి నాకు 6:15 అయింది టైం కరెక్ట్గా. అంటే 6 అవ్వాలి. నేను ఇంటికి వెళ్ళే దారిలోని కొబ్బరి బొండం తాగుదామని చెప్పేసి వేరే రూట్లో కొబ్బరి బొండం తాగేసి ఇంటికి వెళ్ళేసరికి ఇంకో 15 minutes అనుకోండి. కాబట్టి 6:15 అయింది. దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే మొత్తం 1:45 to 6:15, 4.5 hours. 2:45, 3:45, 4:45, 5:45, 6 and 6:15, మొత్తం 4.5 hours.
అది 4 అవర్స్, ఇది రిటర్న్ ట్రిప్ ఏమో వచ్చి 4.5 అవర్స్. నాకు మొత్తం 120 కిలోమీటర్స్ ట్రిప్ ఏమో వచ్చి 8.5 అవర్స్ పట్టింది. అదే వెళ్ళడానికి ఏమొచ్చి 4 అవర్స్, రావడానికి 4.5 అవర్స్, మొత్తం 8.5 అవర్స్ పట్టింది. ఇంటికి వచ్చాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంటికి రాగానే నేను ఫ్రెష్ అప్ వెంటనే అవ్వలేదు. మీరు అంతసేపు ఒక ఎక్సర్సైజ్, అంతసేపు మీరు ఇంటెన్స్గా ఒక వర్కౌట్ చేసిన తర్వాత కొంచెం కూల్ డౌన్ చేయాలి. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత అరగంట నార్మల్గా, అంటే కూల్ డౌన్ అని చెప్పి స్పీడ్గా ఎక్సర్సైజ్ లాంటి కాదు కానీ, స్ట్రెచెస్ గట్ట కాదు కానీ, నార్మల్గా మెల్లిగా లెగ్ స్ట్రెచెస్ అని, హ్యాండ్ స్ట్రెచెస్ అనేసి, కొంచెం చెస్ట్ స్ట్రెచ్, హ్యామ్ స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్కి స్ట్రెచెస్ అని చెప్పేసి కూల్గా చేశాను. చిన్న పాటలు గట్ట వేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేశాను. చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డిన్నర్ అనమాట. డిన్నర్కి వచ్చేసరికి 300 grams ఆఫ్ చికెన్, కొంచెం అన్నం, మళ్ళీ సగం వాటర్ మిలన్ తిన్నాను. అంటే కార్బ్స్ ఎక్కువే తిన్నాను, అన్నం కూడా తిన్నాను, సగం వాటర్ మిలన్ తినేసాను. ఉదయం అంతా 250 grams, ఇక్కడంతా దగ్గర 300 to 350 grams చికెన్ తిన్నాను. అంటే 250 + 350 క్లోజ్ టు 600 grams ఆఫ్ చికెన్ తిన్నాను నేను ఆ రోజంతటికి. ఇప్పుడు నా టోటల్ మ్యాక్రోస్కి వచ్చేసరికి, అదే నా డైట్లో నేను టోటల్గా తీసుకునే ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ కంటెంట్కి వచ్చేసరికి, ప్రోటీన్ వచ్చేసరికి క్లోజ్ టు 230 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నాను. అంటే మీరు చూసుకుంటే కనుక మొత్తం 10 eggs, ఉదయం 8 eggs, మధ్యాహ్నం 2 eggs, 7 10s 70, 600 grams ఆఫ్ చికెన్. 100 grams చికెన్లో 25 grams ప్రోటీన్ ఉంటుంది. అంటే 25 × 6 అంటే 150 + 70 220 యావరేజ్కి రైస్లోని, పెరుగులోని కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటే మొత్తం 230 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే నేను ప్రోటీన్ 230 grams తీసుకున్నాను. ఫ్యాట్స్ 100 grams తీసుకున్నాను. బటర్, గీ, ఎగ్స్ ఆమ్లెట్లకి అని తిన్నాను. ఆమ్లెట్లకి నేను వాడిన ఆయిల్ కూడా గీయే వాడాను, అదే బటర్ వాడాను. మధ్యాహ్నం కూర కూడా నేను బటరే వాడాను. కాబట్టి ఈ ఎగ్స్లో ఉన్న ఫ్యాట్, ఈ వీటిలో గట్రా చూసుకుంటే మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్ వచ్చేసరికి 100 grams ఆఫ్ ఫ్యాట్ తీసుకున్నాను. కార్బ్స్కి వచ్చేసరికి క్లోజ్ టు 400 grams ఆఫ్ కార్బ్స్ తీసుకున్నాను. రైస్, వాటర్ మిలన్ ఇవన్నీ కలుపుకొని. ఇప్పుడు వాటర్ కంటెంట్కి వచ్చేసరికి మీరేం భయపడకండి. 11.5 లీటర్స్ అంటే క్లోజ్ టు 12 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాను ఆ రోజంతటికి. ఎందుకంటే ఖచ్చితంగా తాగాలి నేను. ఎందుకంటే ఎండలో నేను సైక్లింగ్ చేస్తున్నప్పుడు గంటన్నరకి నేను క్లోజ్ టు 1 లీటర్ వాటర్ తాగాలి. లేకపోతే నా బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది. మీరు చూసుకుంటే కనుక నా పోస్ట్ ఎఫెక్ట్స్, అంటే పోస్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత, మొత్తం సైక్లింగ్ ట్రిప్ అయిపోయిన తర్వాత ఎఫెక్ట్స్ చూసుకుంటే బాడీలో పెయిన్స్ ఏటీ లేవు. మహా అయితే ఆ సీట్ చిన్నది ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తే ఈ మధ్యన సైకిల్స్ వస్తున్నాయి కదా, చిన్న సీట్ వేసుకొని, ఆ చిన్న సీట్ వల్ల మనకి సీట్ కొంచెం నొప్పి పడుద్ది అంత సైక్లింగ్ చేసిన తర్వాత లాంగ్ డిస్టెన్స్. కాబట్టి ఒక 2 days ఈ సీట్ దగ్గర కొంచెం నొప్పి ఉంది, ఆ పెల్విక్ మసిల్స్ దగ్గర గట్ట స్ట్రెయిన్ అవ్వడం వల్ల. నాకు ఇంకే పెయిన్స్ లేవు. లెగ్స్ దగ్గర పెయిన్స్ లేవు, లేకపోతే కాఫ్ మసిల్స్ దగ్గర పెయిన్స్ లేవు, యాంకిల్స్ దగ్గర పెయిన్స్ లేవు, ఏ పెయిన్స్ లేవు. నార్మల్గా ఉంది. నార్మల్గా రోజు తిరిగిన తర్వాత మళ్ళీ ఒక పావుగంట అటు ఇటు నడిస్తే పడుకున్నాను. ఆ రోజు దగ్గర 12 hours అలా పడుకున్నాను. బాగానే నిద్ర పట్టింది. ఎందుకంటే మనం అంతసేపు సైక్లింగ్ చేసిన తర్వాత ఎందుకు నిద్ర పట్టదా? 12 hours క్లోజ్తో పడుకున్నాను. పడుకొని లేసాను. తర్వాత రోజు యాజ్ యూజువల్గా వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో నుంచి మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే కనుక ఇలాంటి ట్రిప్స్ అప్పుడప్పుడు వేస్తూ ఉండండి. అంటే ఇప్పుడు నేను వేసినట్టు సైక్లింగ్ ట్రిప్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్తో నార్మల్గా గ్రౌండ్కి వెళ్ళి ఎప్పుడు చేసే పావుగంట అరగంట వాక్ కాకుండా కొంచెం లాంగ్ డిస్టెన్స్ వాక్ చేయండి. ఆ ట్రాక్ ఉంటుందా, ట్రాక్ చుట్టూ తిరగండి, ఒక గంటన్నర నార్మల్ మాట్లాడుకుంటూ తిరగండి. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ వేస్తుండండి. ఒకవేళ మీది వైజాగ్ అయితే కనుక సింహాచలం నుండి సంవత్సరానికి ఒకసారి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అంటే సింహాచలం కొండంత చుట్టూ సర్కంఫరెన్స్ 32 kilometers ఎంత ఉంటుంది. ఆ 32 kilometers ఆ రోజు అందరూ తిరుగుతూ ఉంటారు. చాలా ఎక్కువ మంది, నోకేస్తే నోకరాని జనం చాలా ఎక్కువ మంది వస్తారు. మొత్తం కుర్రాళ్ళేటి, అమ్మాయిలేటి, ఆంటీలేటి, పెద్దోళ్ళేటి అందరూ వస్తారు. చాలా బాగుంటుంది. మొత్తం మీరు స్టార్టింగ్ కొండ దగ్గర, గుడి దగ్గర స్టార్ట్ చేసి మొత్తం చుట్టూ తిరిగేసి 32 kilometers అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడ ఎండ్ చేయాలి. మొత్తం ఆ జర్నీలోని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఫ్రీయే. మీకు ఎక్కడెక్కడ టీ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, బిర్యానీ ఎక్కడెక్కడ పంచుతారు, లేకపోతే ఉప్మా పంచుతారు, అన్నీ ఫ్రీయే. మీకు నచ్చింది తినొచ్చు. బోర్డు ఎంతమంది వస్తారు, మీ ఫ్రెండ్స్తో పట్టాలండి, నార్మల్గా రండి. మీకు ఒక ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుండండి. అలాంటి సైకిల్ ట్రిప్లు కానీ, లేకపోతే ట్రావెలింగ్, ఫ్రెండ్స్తో ట్రావెలింగ్ కూడా ఇలాంటి దీంట్లో కింద వస్తుంది. అంటే ఇలాంటివి ఎలా ఉంటాయంటే ఒక నార్మల్ లైఫ్ ఏదో సాఫీగా జరిగిపోతుంది అని ఒక నార్మల్ లైఫ్లోని ఇలాంటివి ఒక కిక్ ఇస్తాయి. అంటే ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకో కిక్ ఇస్తుంది అనమాట. లైఫ్ అనేది ఒక బిర్యానీ అనుకుంటే ఇలాంటి ఛాలెంజెస్, ఇలాంటి ట్రిప్స్ అనేవి ఒక మసాలా సామాన్లు అంటారు. లేకపోతే అంత అయిపోయిన తర్వాత ఆ సీజనింగ్, ఆ గార్నిష్ ఉంటుంది కదా, అక్కడక్కడ కొత్తిమీర చల్లడం, లేకపోతే కిస్మిస్, బాదం పప్పు, నెయ్యి వేసి గార్నిష్ చేయడం అంటారు కదా, ఇలాంటి మాట ఒక కిక్ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి అప్పుడప్పుడు చేయండి. ఒకళ్ళు చేయకపోయినా పర్లే, ఇది మీ డెసిషన్. మీ లైఫ్లో మీరు నచ్చింది చేయొచ్చు. చేస్తే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది లైఫ్. ఒకవేళ లేకపోతే నార్మల్ అందరిలాగా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. బాయ్.